పాకిస్తాన్ ఒక రోగ్ కంట్రీ. ఉగ్రవాదం మొదలు డర్టీ డ్రగ్స్, ఫేక్ కరెన్సీ వరకు అది చేయని నాన్సెన్స్ అంటూ ఏది లేదు. ఈ విషయం తెలుసు కనుకే చాలా దేశాలు పాకిస్తాన్ను విలన్గా ట్రీట్ చేస్తాయి. ఇస్లామాబాద్తో దౌత్య సంబంధాలు ఏర్పరచుకోవటానికి 1కి 100 సార్లు ఆలోచిస్తాయి. ఇటీవల ఇస్లామిక్ దేశాలు సైతం పాకిస్తాన్ను పూర్తిగా పక్కన పెట్టేశాయి. కానీ టర్కీలో మాత్రం ఎలాంటి మార్పు రావటం లేదు. పాకిస్తాన్ తప్పుడు ఉద్దేశాలకు టర్కీ మద్దతుగా నిలుస్తోంది. ముఖ్యంగా కశ్మీర్ విషయంలో పదే పదే ఇస్లామాబాద్కు గుడ్డిగా మద్దతిస్తోంది. ఇప్పుడు కూడా అదే చేసింది. దీనికి మోదీ సర్కార్ ఇచ్చిన కౌంటర్ ఏంటో తెలుసా? వద్దు స్టోరీ. జమ్మూ కశ్మీర్పై మరోసారి బార్డర్ క్రాస్ చేసిన ఎర్డోగాన్. చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని నీతులు. ఎర్డోగాన్కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన మోడీ సర్కార్. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మట్టి కొట్టుకుపోయింది. రాజకీయ సంక్షోభంతో అస్సలు ప్రభుత్వం ఉందో లేదో తెలియని పరిస్థితి. ఒక్కపూట తిండి కోసం యుద్ధం చేయాల్సిన సిచ్యువేషన్. ఇన్ని కష్టాలు చాలవన్నట్టు ఎప్పుడు ఎక్కడ ఏ ఉగ్రదాడి జరుగుతుందోనన్న భయం. ఓ దేశాన్ని ఇన్ని సమస్యలు వెంటాడుతున్నప్పుడు ఆ దేశ సర్కారు ఏం చేయాలి? దేశాన్ని తిరిగి గాడిన పెట్టే సంస్కరణలు చెయ్యాలి. అంతర్జాతీయ వేదికలపై ఆదుకోమని వేడుకోవాలి. వీలైతే శత్రుత్వాలను సైతం పక్కన పెట్టేసి సాయం కోరాలి. కానీ పాకిస్తాన్కు మాత్రం అన్ని సమస్యలకు కశ్మీర్ ఒక్కటే సొల్యూషన్. ఆ దేశ ప్రజల్ని కశ్మీర్ను ఇండియా నుంచి వేరు చేస్తామంటూ ప్రకటనలతోనే మభ్యపెడుతుంది. ఇటీవల అక్కడి నేషనల్ అసెంబ్లీలో కశ్మీర్ విషయంలో తీర్మానం చేసి రెచ్చిపోయిన ఇస్లామాబాద్ ఇప్పుడు టోకీని సీన్లోకి దించి మరో కుట్రకు తెరలేపింది. ఇటీవల టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఇస్లామాబాద్లో పర్యటించాడు. ఈ పర్యటన లక్ష్యం పూర్తిగా పాకిస్తాన్ను ఉద్ధరించడమే. ఆ దేశానికి రక్షణపరంగా కీలకమైన హామీలు ఇచ్చారు. పాకిస్తాన్ను ఎంతైనా ఉద్ధరించుకోవచ్చు, దాంతో ఎవరికీ నష్టం లేదు. కానీ తనకు ఏమాత్రం సంబంధం లేని అంశంలో మరో దేశ అంతర్గత వ్యవహారంలో తలదూర్చడమే తప్పు. ఎర్డోగాన్ అదే చేశాడు. కశ్మీర్ సమస్యను భారత్ పాకిస్తాన్ చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, కశ్మీర్ ప్రజల ఆకాంక్షల్ని పరిగణనలోకి తీసుకోవాలని అడగకుండానే ఉచితంగా సలహా ఇచ్చాడు. అక్కడితోనూ ఆగలేదు. కశ్మీర్ సోదర సోదరీమణులకు తాము సంఘీభావం తెలుపుతోన్నట్టు హద్దులు దాటారు. అసలు కశ్మీర్లో ఏ అన్యాయం జరిగిపోతోందని అక్కడి ప్రజలకు సంఘీభావం తెలపాలి? ఉగ్రవాద దాడులు ఆగాయి కాబట్టా, లేక ప్రజాస్వామ్యం విలసిల్లుతోందనా? టర్కీ అధ్యక్షుని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి ఇవే ప్రశ్నలు అడిగారు. The issue of Kashmir, which was raised in Pakistan, we reject such objectionable comments on matters which are internal to India. We have lodged a strong protest with the Turkish ambassador in Delhi. Such unwarranted statements on India's territorial integrity and sovereignty are unacceptable. Jammu and Kashmir is an integral part of India. No other country has any locus standi to comment on it. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. పాకిస్తాన్ టర్కీ పాలకులు మనుషులైతే ఈపాటికే భారత్ పెట్టిన చీవాట్లతో బుద్ధి తెచ్చుకుని ఉండేవారు. కశ్మీర్ వైపు కన్నెత్తి చూసేవారు కాదు. కానీ ఆ రెండు దేశాల పాలకులు మనుషుల్లా వ్యవహరించడం లేదు. కొడదామంటే అది మన దేశ విధానము కాదు. అందుకే మరోసారి ఎర్డోగాన్ వ్యాఖ్యలు అనుచితమని, ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని విదేశాంగ శాఖ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. వారం జరిపే మీడియా సమావేశంలో జైస్వాల్ మాట్లాడుతూ ఎర్డోగాన్ వ్యాఖ్యలపై టోకీ అంబాసిడర్కు తీవ్ర నిరసన తెలియచేశామని చెప్పారు. భారతదేశ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారానికి సంబంధించి ఎర్డోగాన్ వ్యాఖ్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్ భారత్లో అంతర్భాగమని, భారత్కు వ్యతిరేకంగా చొరబాట్లు, సరిహద్దు ఉగ్రవాదాన్ని పాక్ ప్రేరేపిస్తోందని, పాక్ ప్రేరేపిత ఉగ్రవాద విధానమే జమ్మూ కశ్మీర్కు అసలైన ముప్పు అని అన్నారు. నిజానికి కశ్మీర్ విషయంలో పాకిస్తాన్కు మద్దతుగా నిలిచిన చాలా ఇస్లామిక్ దేశాల్లో ఎప్పుడో మార్పొచ్చింది. సౌదీ అరేబియా వంటి దేశాలు కశ్మీర్ విషయంలో పాక్కు మద్దతునివ్వడం ఎప్పుడో మానుకున్నాయి. ఇదే సమయంలో భారత్తో దౌత్య సంబంధాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. కానీ పాకిస్తాన్ కుట్రలు తెలిసి కూడా టర్కీ కశ్మీర్ విషయంలో మారడం లేదు. వీలు చిక్కిన ప్రతిసారి ఇండియాకు నీతులు బోధించే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తన స్థాయిని మరిచి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి క్లాసులు పీకే సాహసానికి మళ్లీ ఒడిగడుతూనే ఉంది. టర్కీ తిక్క కుదరాలంటే అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్తో పాటు టర్కీ కుట్రల్ని బయటపెట్టాలి.